వేగం అదే నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మంత్రి నారాయణ కుమారుడి ఘటన మరవక ముందే మాదాపూర్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్లో ఓ స్కార్పియో వాహనం బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తిని బలి తీసుకుంది, మరికొందరిని ఆసుపత్రి పాలు చేసింది. నెల్లూరు కృష్ణపట్నం పోర్టులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్న బసంత్ స్కార్పియో వాహనంలో మాదాపూర్ రిట్ హోటల్ వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టాడు. అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బండి వేగంగా నడిపాడు. ఆ ప్రయత్నంలో కారు వంశీరామ్ బిల్డర్స్ సమీపంలో 3 కార్లను 4 బైక్లను ఢీకొట్టాడు. ప్రమాదంలో ఆర్టీసీ కాలనీకి చెందిన రామకృష్ణ అక్కడికక్కడే చనిపోయారు. మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ బసంత్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు అంటున్నారు. మాదాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్పీఓ బండి మన జూబ్లీ హోటల్ నుండి 100 ఫీట్ రోడ్ వైపు వెళ్తుందండి. అక్కడ ర్యాష్ అండ్ ఎగ్జాక్ట్ మేనర్లో స్కార్పియో డ్రైవర్ నడిపిస్తూ ఇక్కడ మన ఉడెక్స్ దగ్గర రాగానే ఒక 2 కార్లను ఒక 4 బైక్ రైడర్స్ని ఈయన గుద్దేశాడు. దాంట్లో ఒక బైక్ రైడర్ అక్కడ స్పాట్లో చనిపోయారు. ఇంకా 4 ఇంజరీస్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. దాంట్లో మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించి వారం రోజులు కూడా కాలేదు. అతివేగం ప్రమాదానికి కారణమని తేలింది. అతివేగం వల్ల కలిగే నష్టాలు కళ్ల ముందే కనిపిస్తున్నా యువత ఆలోచించటం లేదు. వేగంగా వాహనాలు నడిపి పక్కోళ్ల ప్రాణాలు తీస్తున్నారు, తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.